ఇంటర్నేషనల్ కాన్వేయర్స్ లిమిటెడ్ కంపెనీ. ఈ కంపెనీ 1990s లో స్టార్ట్ అయింది. బట్ ఎగ్జాక్ట్ రికార్డ్ అయితే లేదనమాట. అండ్ ఇది ఏ ఇండస్ట్రీకి సంబంధించిందంటే లైక్ కాన్వేయర్ సిస్టమ్, అలాగే మెటీరియల్ హ్యాండిలింగ్ ఎక్విప్మెంట్ కి సంబంధించిన ఇండస్ట్రీ అన్నమాట. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇండియాలో, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ ప్రెసెన్స్ మల్టిపుల్ సిటీస్ లో ఉందన్నమాట. అండ్ ఈ కంపెనీ బిఎస్సి ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ లో లీస్ట్ అయి ఉంది. సో ఈ కంపెనీ కోర్ ఏరియాస్ ఏంటంటే కాన్వేయర్ సిస్టమ్స్, అంటే ఇందులో బెల్ట్ కాన్వేయర్స్ ఉంటుంది, రోలర్ కాన్వేయర్స్ ఉంటుంది, స్క్రూ కాన్వేయర్స్ కూడా ఉంటుంది అనమాట. మెటీరియల్ హ్యాండిలింగ్ సొల్యూషన్, ఇందులో ఫ్యాక్టర్స్ అండ్ వేర్ హౌస్ ఆటోమేషన్ లైన్స్ కోసం ఉంటుంది అనమాట. అండ్ బల్క్ హ్యాండిలింగ్ ఎక్విప్మెంట్ వచ్చేసి మైనింగ్, కంటెంట్, అలాగే స్టీల్ ప్లాంట్స్ కోసం లైక్ కస్టమ్ కాన్వేయర్స్ ఉంటుంది. అండ్ ఈ కంపెనీ టర్కీ ప్రాజెక్ట్స్ ని కూడా డిజైన్ చేస్తుంది, మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, అండ్ ఇన్స్టాలేషన్ సొల్యూషన్స్ ని కూడా కంప్లీట్ చేస్తుంది. మార్కెట్ ప్రైస్ వచ్చేసి 15 నుంచి 25 crores లో ఉంది, అంటే స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో అన్నమాట. అండ్ రెవెన్యూ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 20+ crores లో ఉంది. అండ్ ప్రాఫిట్ వచ్చేసి 1 to 2 crores రేంజ్ లో ఉంది. గ్రోత్ గురించి మాట్లాడినట్లయితే ఆర్డర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎందువల్ల అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ డిమాండ్ వల్ల. సో ఈ కంపెనీ డిమాండ్ ఆటోమేషన్ అండ్ బల్క్ హ్యాండిలింగ్ ఎక్విప్మెంట్ లో ఫాస్ట్ గా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఏంటంటే ఎక్స్పోర్ట్ బిజినెస్ ప్రెసెన్స్ కూడా ఉంది, అంటే ఎక్కడ అంటే మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా మార్కెట్స్ లో. సో ఫైనల్లీ ఇంటర్నేషనల్ కాన్వేయర్స్ ఒక స్మాల్ క్యాప్ ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినా కానీ నీష్ మార్కెట్ లో స్ట్రాంగ్ పొజిషన్ ని మెయింటైన్ చేస్తున్నారని అయితే చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. ఆటోమేషన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ బూమ్ వల్ల ఫ్యూచర్ లో గ్రోత్ పొటెన్షియల్ ఉందని అయితే చెప్తున్నారు. కానీ స్మాల్ క్యాప్ కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ అని అయితే ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నారు.